నా పేరు సిద్ధు, పీవీకేకే ఎంబీఏ చదువుతున్నాను సార్. నేను సార్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసాం. రాయలసీమ వాళ్ళంటే సినిమాల్లో ఫ్యాక్షన్ ఇష్టం, నరుక్కోవడం, చంపుకోవడమే చూసాం తప్ప అంటే మేము కూడా ఇట్లానే ఉండాలేమని చెప్పేసి అనుకున్నాం సార్. కానీ మొన్న మిమ్మల్ని కవాతులో చూసాం సార్. మిమ్మల్ని మీ మీద అభిమానులు అంటే జన సైనికులు కానీ అభిమానులు కానీ మీ మీద పడుతూ ఉంటే కనీసం మీరు మీ సిబ్బందిని తప్పుకొని అంటున్నారు తప్ప ఒక్క జనసేన సైనికులు కానీ ఒక్క మాట కూడా అనలేదు. కానీ మాకు కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సార్, ఒక అనంతపురం జిల్లాలో. వాడు అసలు ఎమ్మెల్యేనా హీరోనా అనేది మాకే అర్థం కావడం లేదు. ఏదో అభిమానంతో దగ్గరికి పోతే బూతులు తిడతాడు, నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు సార్. సెల్ఫీలు తీసుకుందామంటే సెల్లులు కూడా పగలు కొడుతున్నాడు సార్. వాడికంటే ప్రజాదరణ మీకే ఎక్కువ సార్. కానీ మీరు మాత్రము చాలా ఓర్పుతో సహనంతో వింటారు సార్ ఏదైనా కానీ సరే. అదేదో ఆ ఓర్పు సహనం మా రాయలసీమ కుర్రాళ్ళు కూడా చెప్పండి సార్, అదేదో మేము కూడా నేర్చుకుంటాం సార్. రాయలసీమ చెప్పేది ఉంది, రాయలసీమ గుండెల్లో ఉంటుంది సహనం, ఓర్పు. రాయలసీమకి సహనం ఓర్పు ఉండబట్టే భరిస్తున్నారు. మీకు ఓర్పు, మీకు ఎవరికి సహనం నేర్పించాలి? మనకు ఆల్రెడీ సహనం ఉంది. ఇంత తిడుతుంటే కొడుతుంటే కూడా సహనం, మనకు సహనం కావాల్సింది ప్రజలకు కాదు, సహనం కావాల్సింది వ్యవస్థకి, వ్యవస్థ నడిపే నాయకులకు కావాలి సహనం. నన్ను ఎవరన్నా మీద పడితే ఎందుకు నేను ఏమన్నంటే నలిగిపోతాళ్ళు, ఒకసారి మెడ ఇరిగిపోతూ ఉంటుంది. ఇలా పట్టుకొని ప్రేమ కూడా చంపేస్తా ఒకసారి. కానీ చిత్తూరులో పాపం కుర్రాడు వచ్చి అన్నా అని చెప్పి పట్టున్నాడు. ఆ అభిమానులు తెలియదు ఎంత గట్టిగా పట్టుకున్నాడు అనేది. నేనేదో సూపర్ మ్యాన్ అండి, లేదంటే మన కోడిరామూర్త పట్టుకుంటే ఏమి అవ్వకుండా ఉండడానికి. నొప్పి ఉంటుంది, ఎంత మహా తిప్పి కొట్టింది 60-70 కిలోలు ఉంటాయి 70. సో నేను ఉంటుంది. కాకపోతే చెప్తాను ఎందుకు సెక్యూరిటీ వాళ్ళు చెప్తానంటే వాళ్ళ ఉద్దేశం ప్రేమే ఉంటుంది తప్ప ఏదో చెయ్యాలని ఉండదు. నిజంగా ప్రజలతో మమేకమైన వాళ్ళకి నువ్వు ప్రజల్ని ద్వేషిస్తే ఎట్లా, ప్రజల్ని కొడితే ఎట్లా? అది నాకు వ్యక్తిగతంగా నచ్చదు. నిన్ను ప్రేమిస్తూ వచ్చి అన్నా అంటే నువ్వు కూర్చోబెట్టి ఓకే ఒకసారి మీద పడిపోతే ఇబ్బంది, సెక్యూరిటీ పక్కన లాగడం అదో పద్ధతి. కానీ ఎవరైతే మీద పడ్డారో ఆ వ్యక్తి కొడితే అది నేనైతే అలా చేయలేను. అది నా సంస్కారం కాదు. నాకు నా ప్రేమగా వచ్చారు కదా, అంతేగాని సహనం కావాల్సిందే. చిరాకు పడడానికి ఒకసారి ఇబ్బందులు రావచ్చేమో, కానీ దాన్ని ఒక క్యారెక్టర్ లాగా అయిపోతే ప్రతిసారి వస్తే కొడతారనే బాధ అది రైట్ సిగ్నల్స్ పంపించదు. రాయలసీమకి అన్నదమ్ములకి కానీ ఎవరికి కానీ మనకి ఈ ప్రాంతానికి సంబంధించి సహనం మేము అవసరం లేదు. బోల్డ్ సహనం ఉండబట్టే ఇంత దాష్టికాన్ని భరిస్తున్నారు అందరూ. ఇంత సహనం ఉంది రాయలసీమకి. సహనం వస్తుంది. సహనం వదులుకోకూడదనే కోరుకున్నాం. వదులుకుంటే పెను మార్పులు వస్తాయి. ఒక్కడున్నాడు ఇక్కడ, అంత బలమైంది రాయలసీమ. థ్యాంక్ యూ.